మనలో చాలామంది కరివేపాకు మన హెల్త్కి మంచిది అని అన్నా సరే, మన కర్రీలో కానీ అలాగే ఉప్మాలో కానీ దేనిలో వేసినా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. చిన్నపిల్లలైతే మరీ దారుణం, అసలు తినరు అది. కరివేపాకులో చాలా మంచి గుణాలు ఉన్నాయి. మన హెయిర్కి మన కంటికి కూడా అది చాలా మంచిదన్నమాట. సో అటువంటి కరివేపాకుని మనం పిల్లలకు కూడా ఎలా తినిపించాలి అని అంటే, ఇలా చట్నీస్ చేసుకున్నప్పుడు ఆ చట్నీస్తో పాటు ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసి మనం కలిపి మిక్సీ పట్టేసుకుంటే అది దానిలో ఉన్నట్టు తెలియదు అనమాట. సో పిల్లలు కూడా తీయడానికి కూడా కుదరదు, ఖచ్చితంగా చచ్చినట్టు తినాలి, అది పెద్దవాళ్ళైనా పిల్లలైనా. సో వాళ్ళు తిన్ను అని మారం చేసినప్పుడు ఇలా కరివేపాకుని మనం చట్నీస్ చేసుకుంటాం కదా, పల్లీ చట్నీ కానీ లేదా టమాటో చట్నీ కానీ వేపిన శనగపప్పు ఏదైనా సరే వాటితో పాటు ఇలా వేయించి మిక్సీలో పట్టేసి పెట్టేస్తే వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది స్కిప్ చేయడానికి వాళ్ళకి కుదరదు ఇంకా. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.